చాలామంది యవనస్తులు గుట్కాలు తింటూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, అదే నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే వాక్యం చెప్తూ ఉంటారు. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? కొంతమంది తిడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, కుళ్ళు కుట్రలతో చాలా విపరీతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితం కలిగిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు వారిని క్షమిస్తాడా? దేవుడు వారిని దీవిస్తాడా? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడా? దేవుడు వారిని హెచ్చిస్తాడా? హల్లెలూయా. మనం వింటా ఉన్నాం, చాలా బోధలు వింటా ఉన్నాం, ఇన్స్టెంట్గా జీవితాలు మార్చడం. అయ్యా, ఇన్స్టెంట్గా స్వస్థత వస్తే సరిపోదు, ఇన్స్టెంట్గా అక్కడ ఆ ప్రవచనం నెరవేరితే సరిపోదు. వారి జీవిత కాలం అంతా అది వారిని కాపాడగలగాలి, వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆ వధువు సంఘములో ఉండేటట్టు నేను నడిపించగలగాలి ఆ వాక్యం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ఒక్కడే బోధించాడు పరిశుద్ధ గ్రంథములో. అందుకే క్రీస్తు చెప్పిన మాట, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఇక మీదట తప్పులు పాపము చేయకూడదు అన్నాడు. నీ పాపము క్షమించబడితే నీ అపరాధములన్నిటినీ దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా.